అనేకం మనకు 4 సువార్తల్లో కనిపిస్తాయి. దాంట్లో ఒక అద్భుతం 4 కూడా రికార్డ్ చేయబడింది. ఏంటి అద్భుతం? 5 రొట్టెలు 2 చేపలు. వెరీ గుడ్. నిజానికి యోహాను మిగిలిన 3 సువార్తలు వాటిని సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. వాటిలో ఉన్న వాటిని ఏమీ రిపీట్ చేయకుండా తాను సొంతగా కొన్ని మాత్రమే వివరాలు ఇచ్చాడు. కానీ ఈ అద్భుతాన్ని మాత్రం యోహాను కూడా రాశాడు. మత్తయి, మార్కు సువార్తలలో 2 అద్భుతాలు రికార్డ్ చేయబడ్డాయి. ఒకటేమో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచబడ్డాయి. అప్పుడు 12 గంపలు నిండినాయి. మరొకటేమో 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 4,000 మందికి పంచబడ్డాయి. ఎన్ని గంపలు ఎత్తారు? ఎన్ని గంపలు ఎత్తారు? ఇందాక 12, ఇప్పుడు 7 గంపలు ఎత్తారు కదా. కాబట్టి అవన్నీ కూడా చక్కటి దేవుడు జరిగించినటువంటి అద్భుతమైన కార్యాలు. మంచిది. అలాంటిదే మనం పాత నిబంధనలో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 42 నుంచి 44 వచ్చిన వారు చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 42 నుంచి 44 వచ్చిన వరకు. మరియు ఒకడు బయల్షాలీషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పంటను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాని వడ్డించుమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇది ఎంత అని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించునని మరలా ఆజ్ఞ ఇచ్చాను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయాను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో 4 స్టోరీస్ ఉంటాయి. దాంట్లో 5 అద్భుతాలు ఉంటాయి. 4 స్టోరీస్ ఉంటాయి, 5 అద్భుతాలు ఉంటాయి. అంటే ఒక స్టోరీలో 2 అద్భుతాలు ఉన్నాయన్నమాట. మొదటి స్టోరీ ఎవరిదంటే ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చింది. అయ్యా, నా భర్త చనిపోయాడు, ఇప్పుడు అప్పులోళ్ళు వచ్చి నా కుమారులను తీసుకుని వెళ్తామంటున్నారు అని చెప్పింది. అప్పుడు ప్రవక్త అయిన ఎలీషా ఓ అద్భుతాన్ని ఆ ఇంట్లో జరిగించాడు. నూనె కొండ తీసుకొని దాంట్లో వరుసగా ఇంట్లో ఉన్న పాత్రలన్నిటిని కూడా దింపాడు. అంటే ఒక బీదరాలు యొక్క అవసరత తీర్చాడు. ఆ తర్వాత 2వ స్టోరీ ఎవరిది? షూనేమీయురాలు. ఈమె ఘనురాలు. మొదట ఆమెమో చాలా బీదామా, ఈమెమో చాలా ధనవంతురాలు. ఈమెకి ఓ మంచి ఇల్లు ఉంది. ఆ పైన ఒక గెస్ట్ హౌస్ కూడా వేసింది. ఎవరికి? ప్రవక్త అయిన ఎలీషాకి. ఎలీషా వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఉండటానికి వసతి కొరకు ఓ మంచి అతిథి గది కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి చాలా
మంచి ధనవంతురాలు, ఈమె ఘనురాలు అని పిలువబడింది. మరి ఈమెకు కూడా ఒక లోటు ఉంది, ఈమెకు కూడా ఒక అవసరం ఉంది. ఈమెకి ఎవరు లేరట, పిల్లలు లేరట. ఆమె అడగలేదు కానీ ఎలీషా తెలుసుకున్నాడు. ఆశ్చర్యంగా దేవుడు అద్భుతం చేస్తే ఆమెకొక కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. మొదట ఆమెకేమో కుమారులు ఉన్నారు కానీ కుమారులు పోషించడానికి డబ్బులు లేవు. రెండో ఆమెకేమో డబ్బులు ఉన్నాయి కానీ పోషించడానికి కుమారులు లేరు. కాబట్టి ఇద్దరు విభిన్నంగా ఉన్నారు. అందుకని మొదట ఆమెకి కుమారులు పోషించడానికి డబ్బులు దేవుడు అనుగ్రహించాడు. రెండో ఆమెకి ఉన్న డబ్బులు ఇవ్వటానికి కుమారుణ్ణి కూడా అనుగ్రహించాడు. దేవుడు అందరి అవసరాలు తీర్చేవాడు, అన్ని రకాల అవసరాలు తీర్చేవాడు. తర్వాత ఏమైందంటే కుమారుడు పుట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది, కుమారుడు చనిపోయాడు. అబ్బో, ఇది చాలా కష్టమైన విషయం కదండి. కుమారులు లేరు, కుమారులు లేకపోతే పర్లేదు, కానీ కుమారుడు పుట్టి చనిపోతే అస్సలు తట్టుకోలేరు కదా. ఈమెకి కుమారుడు పుట్టి చనిపోయాడు. వెంటనే ఆమె తన భర్తకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది, ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎలీషా ఆశ్చర్యంగా ఆ కుమారుణ్ణి బ్రతికించాడు. కాబట్టి ఈ స్టోరీలో మనం రెండు అద్భుతాలు మనం చూసాం కదా. మొదటి దాంట్లో ఒక అద్భుతం, రెండవ దాంట్లో రెండు అద్భుతాలు. ఆ తర్వాత మూడో స్టోరీ మనకి 38వ వచనం నుండి 41వ వచనం వరకు కనిపిస్తుంది. అక్కడట ప్రవక్తల శిష్యులందరూ కలిసి వంట చేసుకుంటున్నారు. అందరు కలిసి వాళ్ళకున్న వాటన్నిటిని తీసుకొని వచ్చి వంట చేసుకుంటున్నారు. ఈలోగాట ఎవరో ఒకడు తీసుకొచ్చి వెర్రి ద్రాక్ష చెట్టుని తీసుకొచ్చి ఆ కూరలో వేశాడు. అంటే ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆ పైన చూద్దాము, 38వ వచనం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. అంటే చాలా తీవ్రమైన కరువు ఉంది. క్షామం అంటే మామూలు కరువు కాదు, చాలా తీవ్రమైన సీవియర్ ఫ్యామిన్ అన్నమాట. కాబట్టి భోజనం చేయాలంటే దొరికిన ఆకులన్నీ బట్టి రావాలా, లేకపోతే మరి ఎక్కడ తయారు చేస్తారు కూరని. అందుకని పాపం దొరికినవన్నీ తెచ్చేశారు వాళ్ళు. ఒకటి పాపం తెలియక ప్రమాదకరమైన విషపూరితమైన చెట్టును కూడా తీసుకొచ్చి వేశారు. ఇంతలోకే కొండలో విషముంది అని గమనించగా ప్రవక్త అయిన ఎలీషా పిండి తీసుకొని వచ్చి అక్కడ దాంట్లో వేశాడు. ఆ తర్వాత ఆ కూర మధురంగా మారిపోయింది. అలాగే ఇప్పుడు మనం చదువుకున్న ఈ భాగం, ఈ రెండు కూడా దేనికి సంబంధించినవి చెప్పండి? రెండు ఫుడ్కి సంబంధించినవి, ఫుడ్ మిరకిల్స్ అనమాట రెండు కూడా. కాబట్టి ఈ రెండు కూడా చాలా ఆసక్తికరమైనటువంటి అద్భుతాలు. మంచిది, మనం చదువుకున్న ఈ భాగానికి మనం వద్దాం. ఇక్కడ ఒక వ్యక్తిని మనకు పరిచయం చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలియదు, ఆయన పేరు కూడా రాయలేదు. చాలా అకస్మాత్తుగా ఓ వ్యక్తిని పరిచయం చేస్తా ఉన్నాడు. ఏమని పరిచయం చేస్తున్నాడంటే 42వ వచనం చూద్దాం. మరియు ఒకడు బయల్షాలీషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా. ఇక్కడ దైవజనుడైన ఎలీషాకి కానుక తీసుకొచ్చాడు ఒక ఆయన. ఎలీషాకి కానుక తీసుకుని వచ్చాడు అంటే ఎలీషాకి ఇచ్చాడు కదా. ఇవ్వటం చాలా ధన్యత, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట చాలా ధన్యత. ఈయన తీసుకొని వచ్చాడు. ఆ సంభవాన్ని ఇక్కడ మనం తెలియజేస్తా ఉన్నాడు. దాంట్లో అతని పేరు రాయలేదు కానీ ఏ ఊరు నుంచి వచ్చాడో మాత్రం రాశాడు. ఎక్కడి నుంచి వచ్చాడట? ఆయన బయల్షాలీషా నుండి
వచ్చాడు. అంటే బయల్ షాలీషా అంటే నిజానికి అది దాని పేరు షాలీషా. మొదటి సమూయేలు 9వ అధ్యాయం 4వ వచనం చూద్దాం, చూడండి. మొదటి సమూయేలు 9వ అధ్యాయం 4వ వచనం. మొదటి సమూయేలు 9వ అధ్యాయం 4వ వచనం. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలీషా దేశమును సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు షైలీము దేశమును దాటి సంచారము చేసిరి, కానీ అవి కనబడక ఉండరు. బెన్యామీల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. ఇక్కడున్న సందర్భం ఏంటంటే, సౌలు అప్పటికి ఇంకా రాజు కాలేదు. వాళ్ళ నాన్నగారి పేరు కీషు కదా, ఆయన చాలా భాగ్యవంతుడు. వాళ్ళ గాడిదలు మిస్ అయిపోయినాయట. వాటి కొరకు పాపం వెతుకుతూ ఉన్నారు. వెతుకుతా ఈ దేశాలన్నీ తిరుగుతూ ఉన్నారు. దాంట్లో మొదటిది ఏమనుంది అక్కడ? షాలీషా. కాబట్టి ఆ పట్టణం పేరేంటి? షాలీషా అనే పట్టణం. షాలీషా అనే పట్టణాన్ని ఇక్కడేమని పిలుస్తున్నాడు? బయల్ షాలీషా అని పిలుస్తున్నాడు. ఎందుకని ఎలా అయిపోయింది? బయల్ షాలీషా ఎందుకు అయిపోయింది? అమ్మా కూర్చోండిరా. ఎందుకు అయిపోయింది? ఎందుకు బయల్ షాలీషా అయిపోయింది? రాణి అయిన యెజబెలు ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంది అంటే, ఈ దేశంలో అఫీషియల్ రిలీజియన్ బయలు దేవత ఆరాధన ఉండాలి అనుకుంది. అంటే ఎక్కడ యెహోవా ప్రవక్తలు దొరికినా ఏం చేసేది తెలుసామా? చంపేసేది. అంటే చూద్దాం, చూడండి. మొదటి రాసుల గ్రంథం 18వ అధ్యాయం చూద్దాం. మొదటి రాసుల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం. మొదటి రాసుల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం. యెజబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా ఏం చేస్తున్నట్టు? ఈమె యెహోవా ప్రవక్తలని హతం చేస్తూ ఉందట. ఈమె ఏ దేశానికి రాణి? ఇశ్రాయేల్ దేశానికి రాణి. ఇశ్రాయేలీలు ఎవరు? వారు యెహోవా వారు. కానీ ఈమె ఏంటంటే, ఎవ్వరు యెహోవా ప్రవక్తలు ఎవరన్నా ఉన్నా, లేకపోతే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎవరన్నా ఉన్నా, కనిపించిన వాళ్ళు కనిపించినట్టు చంపేస్తాం. అంటే ఇవేం కోరుకుందంటే, ఈ దేశం మొత్తాన్ని బయలు దేవత ఆరాధించే దేశంగా చేయాలి, ఇదే ఇక అఫీషియల్ రిలీజియన్గా ఉండాలి అని కోరు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కదా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని శ్రమ పెట్టే పరిస్థితులు ఇదే కూడా చూస్తూ ఉన్నాం. మొదటి శతాబ్దంలో కూడా చూసాము ఇలాంటి పరిస్థితి. ఇది ఇశ్రాయేలుల కాలంలో, అంటే ఇశ్రాయేలు దేశం అంటే ఉత్తర ప్రాంతం కదా. మొత్తం 12 గోత్రాల్లో 2 గోత్రాలు కింద ఉంటాయి దక్షిణ భాగంలో. అదేమో యోధా గోత్రం, అది యోధా రాజ్యం. అది పైవన్నీ కూడా ఏంటది? ఇశ్రాయేలు రాజ్యం అంట. ఇశ్రాయేల్ రాజ్యానికి ఇదిగో ఆహాబు రాజు, ఇదిగో యెజబెలు రాణి. అక్కడున్న పరిస్థితులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఈ పట్టణం మరి బయలుదేవత ఆరాధన ఎక్కువైపోయిందనమాట. అందుకని దాని పేరు ఏమొచ్చిందంటే షాలీషా పోయి ఏమొచ్చింది? బయల్ షాలీషా వచ్చింది. అంటే ఆ పట్టణంలో బయలుదేవత ఆరాధన ఎంత ఎక్కువగా ఉందో మనకు దీంట్లో కనిపిస్తాం. అలాంటి పట్టణం నుంచి ఎవరు వచ్చారు? ఒక మనుష్యుడు వచ్చాడు. చాలా విశేషం కదా. అలాంటి పట్టణం నుంచి ఒక మనుష్యుడు ప్రవక్త కొరకు భోజనం తీసుకొని రావటం అంటే చాలా విశేషమైన సంగతి. మొదటి రాసులు 19వ అధ్యాయం 18వ వచనం చదువుదాం, చూడండి. మొదటి రాసులు 19వ అధ్యాయం 18వ వచనం. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకు
నోటితో వాని ముద్దు పెట్టుకొని నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉందురు. ఈ సన్నివేశం గుర్తొచ్చిందా మీకు? ఏలియా అన్నాడు, అయ్యా నేను ఒక్కనే మిగిలానయ్యా, నీకు ఈ దేశం అంతా పాడైపోయింది. ఈ యాహాబు యెజెబెలు కలిసి ఏం చేశారు? దేశమంతాన్ని పాడు చేశారు. నేను ఒక్కడే మిగిలా, నమ్మకంగా నేను ఒక్కడే మిగిలాను, ఇంకెవ్వరు లేరు నాకు తోడు అని ఏలియా అంటుంటే దేవుడు అన్నాడు, ఏలియా నీకు తెలియని సంగతి ఏంటంటే బయలుదేవతను పూజించిన వారు ఎంతమంది ఉన్నారట? 7,000 మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ వ్యక్తి కూడా ఆ 7,000లో ఒకడు కదా, 7,000లో ఒకడు. ఒకవేళ ఆ యెజెబెలు తెలియదేమో వీళ్ళు ఎక్కడున్నారు, ఎందుకంటే యెజెబెలు తెలిస్తే ఏం చేస్తుంది? చంపేస్తుంది కదా. కాబట్టి రహస్యంగా దేవుని యందు భయభక్తి కలిగిన 7,000లో ఈయన ఒకడు అని మనం దీంట్లో అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఆ వ్యక్తి ఇప్పుడు ప్రవక్త అయిన ఎలీషాకు కానుక తీసుకొని వచ్చాడు. ఏం కానుక తీసుకొని వచ్చాట? మళ్ళీ మన భాగానికి వద్దామా? 2వ సమూయేలు 4వ అధ్యాయం కదా, 42వ వచనం చూద్దాం. మరియు ఒకడు బయల్షాలీషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి, ఏం తీసుకొని వచ్చాయంటే మొదటి పంట బాపతు యవల పిండితో చేసినటువంటి రొట్టెలకు 20 అట, అలాగే క్రొత్త గోధుమ వెన్నులు, అంటే పంట కొత్తగా వచ్చిందనమాట కదా, అలాగే కొన్ని పండ్లు తీసుకొని వచ్చి ఇదిగో ఇక్కడ ఆ ప్రవక్తకు కానుకగా ఇచ్చాడు. అంటే తన ప్రథమ ఫలం తీసుకొని వచ్చాడు కదా. ఇశ్రాయేలుకి మొదటి పంట ప్రథమ ఫలం, ప్రథమ ఫలం దేవునికి ఇవ్వటం అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆ సంగతి నిర్గమకాండంలో చెప్పాడు కదా. నిర్గమకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. అలాగే లేవీకాండం 23వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. అలాగే ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 3, 4 వచనాల్లో కూడా ఉంటారు. ఎక్కడ తీసుకుని రావాలి వాళ్ళు? మొదటి పంట దేవాలయానికి తీసుకుని రావాలి, ప్రథమ ఫలం కదా, ఫస్ట్ ఫ్రూట్స్ అన్నమాట. అంటే దేవాలయంలో ఎవరికి ఇవ్వాలి? అవి యాజకులకి ఇవ్వాలి. ఈయన కూడా మొదటి పంట బాపతు భోజనమే తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ఈయన ఎవరికి ఇస్తున్నాడు? దేవాలయానికి తీసుకెళ్ళి యాజకులకి ఇవ్వట్లా. ఎవరికి ఇస్తున్నాడు? ప్రవక్తకి ఇస్తున్నాడు. మరి ఎందుకనో, మరి సాధారణంగా దేవాలయాన్ని తీసుకొని వెళ్ళాలా, యాజకుల దగ్గరికి తీసుకొని వెళ్ళాలా? ఎందుకంటే ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి విధానం అది. కానీ ఈయన మాత్రం అక్కడ తీసుకుని వెళ్లకుండా ప్రవక్త దగ్గర తీసుకొని వచ్చి ఇస్తున్నాడు. అంటే ఒకవేళ ఇలా అనుకుని ఉంటాడేమో, మనం అనుకున్నాం కదా. రాజైన యెరోబాము ఇశ్రాయేల్ దేశంలో 2 బలిపీఠాలు కట్టాడు కదా, ఒకటి బేతేల్లో, ఇంకోటి దాన్లో. నిజానికి దేవుడు షిలోహులో దేవుని మందిరం, దేవుని యొక్క ఏర్పాటు అది. అక్కడికి వెళ్తే ఇశ్రాయేలీలంతా రాజైన రెహబాం దగ్గరికి వెళ్ళిపోతాడేమోనని ఈయన ఏం చేశాడంటే ఈ పైన ఈ 10 గోత్రాల వారికి వేరుగా 2 కట్టించాడు. అది దేవునికి ఇష్టమైనవి కాదు కదా. దేవుడు వెంటనే వాటిని ఖండించాడు. అక్కడుండే యాజకులు కూడా ఎలాంటి వాళ్ళు? అవి నకిలీ బలిపీఠాలు, యాజకులు కూడా నకిలీ యాజకులే. ఒకవేళ అనుకున్నాడేమో అక్కడికి తీసుకెళ్తే ఉపయోగం ఉంది, వాళ్ళకి ఇచ్చే కన్నా ఎవరికి ఇస్తే మంచిది, ప్రవక్తకి ఇస్తే మంచిది అనుకుని ఉంటాడు. అంటే ఆ దేశం ఎంతగా పాడైపోయిందో మనకు అర్థమవుతుంది. దేశంలో రాజు రాణి పాడైపోయారు, అలాగే దాంట్లో ఉన్న మనుషులంతా మారిపోయారు, అలాగే వారి బలిపీఠాలు, వారి దేవాలయాలు కూడా ఏమైపోయినాయి? కరప్ట్ అయిపోయాయి. కానీ అలాంటి పరిస్థితిలో ఈ వ్యక్తి దేవునికి ఇవ్వటానికి తన యొక్క మొదటి పంట తీసుకొని వచ్చాడు. నిజానికి అతను తీసుకొని వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి? ఒకటి ఆత్మీయంగా పూర్తిగా స్పిరిచువల్ డిక్లైన్,
అంటే అసలు దేవుడు యొక్క భయభక్తులు అసలు లేనే లేవు. అలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి నేను దేవునికి నా మొదటి పంట ఇవ్వాలి అనే ఆలోచన రావటం అనేది చాలా విశేషమైన సంగతి. అలా రెండోది ఏంటి, ఆత్మీయంగా చాలా దిగజారిన స్థితిలో ఉంది. మరి ఆర్థికంగా ఆర్థికంగా ఎలా ఉంది? క్షామం అక్కడ కదా, అంటే భయంకరమైన కరువు ఉంది. కరువు ఉన్న సమయంలో ఆర్థికంగా చాలా దిగజారిన స్థితిలో ఉండగా ఈ వ్యక్తి ప్రవక్త కొరకు మంచి కానుక తీసుకొని వచ్చాడు. ప్రవక్తకు భోజనం ఏర్పాటు చేయాలని ఈ వ్యక్తి తీసుకొని వచ్చాడు. ఎంత మంచి మాదిరి ఈలో మనకు కనిపిస్తాం. దేవునికి ఇచ్చినవాడు కదా, ఒక డోనర్ దీంట్లో మనకు కనిపిస్తా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితిలో ఇచ్చాడు? పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడా? లేదు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇచ్చాడు. ఆత్మీయంగా పరిస్థితులు సరిగా లేవు, ఆర్థికంగా కూడా పరిస్థితులు సరిగా లేవు. అలాంటి పరిస్థితిలో దేవుడు అలాంటి పరిస్థితిలో దేవునికి ఇవ్వటానికి ఈయన ప్రేరేపించబడ్డాడు. కాబట్టి చాలా మాదిరికరమైన వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన పేరు చెప్పలేదు, కానీ ఆయన చేసిన పని మాత్రం మర్చిపోలేదు. అందరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనకు మనిషి పేరు కన్నా ఊరి పేరు చెప్పటం మంచిది అనుకున్నాడు దేవుడు. కానీ ఆయన చేసిన పని మాత్రం ఏ మాత్రం కూడా మర్చిపోలేదు. కాబట్టి దేవుని పేరట మనం ఏం చేసినా అది ఏ మాత్రం మరువబడదు. మనం ఎంత చిన్న పని చేసినా కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు ఎలాంటివాడు కదట? అన్యాయస్తుడు కాదు. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఆయన పేరట మీరు గిన్నెడ చన్నీళ్ళు ఇచ్చినా ఆయన మర్చిపోడు. కాబట్టి ఆయన మనం చేసే ప్రతి కార్యాన్ని గుర్తించేవాడు. ఇక్కడ ఈయన చేసిన కార్యాన్ని కూడా దేవుడు గుర్తించాడు. ఆ సంగతులు ఇక్కడ రాశాడు. మంచిది. ఆయన ఆ కానుక తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చాడు? ప్రవక్త దగ్గర ఇచ్చాడు. కాబట్టి మొదట బయలుషాలిషా నుండి ఒక వ్యక్తి మనకు వచ్చాడు. ఆ వ్యక్తిని చూస్తే ఇచ్చినవాడు మనకి కనిపిస్తాడు. డోనర్ మనకు ఆ వ్యక్తిలో కనిపిస్తాడు. ఎలాంటి డోనర్? పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవునికి ఇచ్చినవాడుగా కనిపిస్తున్నాడు. మంచిది. ఇప్పుడు సరిగ్గా ఏ టైంలో తీసుకొని ఇచ్చాడు? క్షామం కదా. పాపం ప్రవక్తల శిష్యులకి అంతకుముందు సరైన కూరగాయలు దొరక్క ఓ వెర్రి ద్రాక్ష చెట్టు వేసి కూర వండుకున్నవాళ్ళు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి భోజనం తీసుకొని వచ్చాడు. దేవుడు మన ఏ టైంలో మనకి ఏది కావాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన సరిగ్గా సమయానికి మన అవసరాన్ని తీరుస్తాడు ఆయన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరాన్ని ఆయన మహిమలో ఆయన తీర్చేవాడు అని చూస్తున్నాం. 2 కొరింథీ 9వ అధ్యాయం 8వ వచనం కూడా చూద్దాం. 2 కొరింథీ 9వ అధ్యాయం 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యొడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు.
అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడి మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలరు. సర్వ సమృద్ధి ఆయన మనకు అనుగ్రహించగలరు. కాబట్టి మంచిది. ఈ వ్యక్తి ప్రవక్త అయిన ఎలీషా దగ్గర తీసుకుని వచ్చినప్పుడు నిజానికి ఎలీషా దగ్గర ఉన్న శిష్యులకి చాలా అవసరం ఉన్నారు. వాళ్ళు సరిగ్గా టైంకి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ప్రవక్తకి ఇచ్చాడు కదా. చదువుదాం మనం 42వ వచనం చివరి వాక్యం చదువుతున్నాను చూడండి. నేను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాని వడ్డించుము అని. కానుకిచ్చింది ఎవరికి? కానుకిచ్చింది ఎవరికి? దైవజనుడికి. దైవజనుడు ఏమంటున్నాడు? ఇచ్చిన కానుకని వడ్డించండి అందరికీ జనులకి అంటున్నాడు. అంటే ఇందాకేమో ఇచ్చినోడిని చూసాం, ఇప్పుడేమో పంచినోడిని చూస్తున్నాం కదా. ఇందాకేమో ఒక డోనర్ను చూసాం, ఇప్పుడేమో ఒక డిస్ట్రిబ్యూటర్ని చూస్తున్నాం. ఆ వ్యక్తి ఈ మొదటి పంట తీసుకురావటం చాలా విశేషం. అతని ఇచ్చుట చాలా గొప్పది, ఈయన పంచుట కూడా చాలా గొప్పది. నిజానికి ఆయన తీసుకొని వచ్చింది ఎవరికి? దైవజనులకే. ఆయన కొరకే తీసుకొని వచ్చాడు. ఆయన కొరకు తీసుకొని వస్తే ఈయన అంటున్నాడు జనులకు పంచండి అంటున్నాడు. ప్రవక్త ఏమనుకోవచ్చు? అసలే క్షామం ఉంది, నాకే తినటానికి ఏమీ లేదు, తెచ్చినవి కూడా చాలా కొద్దిగా ఉన్నాయి, ఈరోజు తినొచ్చు, ఇంకా కాస్త దాచుకొని రేపు కూడా తినొచ్చు అని ప్రవక్త దాచుకోవచ్చు. కానీ ఏమంటున్నాడు ఈయన? జనులకు వడ్డించండి అంటున్నాడు. ఇది కూడా చాలా విశేషం. ఇవ్వటం గొప్పే, పంచటం కూడా గొప్పే. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం చదువుదాం చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. సామెతలు 11:20. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువాడు కలడు. వెదజల్లి అభివృద్ధి పొందేవాళ్ళు ఉన్నారట. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లోయముకు వచ్చేవారు కలరు. 25 కూడా చదువుదాం. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయేవాడు. నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడను, ఔదార్యము గలవారు పుష్టిని పొందుతారు అంటున్నాడు. కాబట్టి ఈ వ్యక్తి ఇచ్చిన వాటిని ప్రవక్త వెదజల్లి అందరికి కూడా పనిచేశాడు. నిజానికి ఆ ఇచ్చిన వస్తువులు అందరూ సరిపోయేవి కాదయ్యి, అందరి ఆకలి తీర్చడానికి సరిపోయినవి కాదు. అందుకే వెంటనే అక్కడున్న దైవజనుడి యొక్క పనివాడు ఏమన్నాడో చూద్దాం. మళ్ళీ ఒకసారి మన భాగానికి వెళ్దాం. 43వ వచనం. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంత అని చెప్పగా. ఎంతమంది ఉన్నారంట ప్రవక్తల శిష్యులు? 100 మంది ఉన్నారట. ఈయన తెచ్చింది ఎన్ని? ఒక 20 రొట్టెలు. ఆ రోజుల్లో ఒక్కొక్కళ్ళు తేలిగ్గా 20 రొట్టెలు తినేస్తారు. ఈయన తెచ్చింది చాలా కొద్ది, కానీ 100 మంది ఉన్నారు, 100 మంది పంచమంటున్నాడు. వెంటనే పనివాడు, మరి ఆ పనివాడు ఎవరో గెహజీ, మరి మనకు తెలీదు, పేరు రాయలేదు, కానీ గెహజీ ఎప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటాడు కదా. ఈ గెహజీ అన్నాడు, అయ్యా నువ్వేదో పంచమంటున్నావు, ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నావు? మన దగ్గర 100 మంది ఉన్నారు, వీళ్ళకి ఏ మూల కబురు ఇది, ఒకళ్ళిద్దరికి కూడా ఇది సరిపోదు అంటే ప్రవక్త ఏమన్నాడు చూద్దాం చూడండి. 100 మంది ఇది ఎంత అని చెప్పగా అతడు వారు తినగా మిగులడని యెహోవా సెలవిచ్చున్నాడు. పనివాడు అంటున్నాడు ఇది చాలదయ్యా అంటున్నాడు. ప్రవక్త అంటున్నాడు యెహోవా సెలవిచ్చాడయ్యా, వారు తినగా మిగులుద్ది అంటున్నాడు. ఎంత గొప్ప సన్నివేశం అది. యెహోవా సెలవిచ్చాడు, తినగా మిగులుతుంది, నువ్వు పంచేయి అంటున్నాడు.
ఇలాంటి సందర్భమే మనం చెప్పుకున్నాం కదా, క్రొత్త నిబంధనలో మనకు కనిపిస్తాయి. కొత్త నిబంధనలో 4 సువార్తల్లో కూడా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచబడింది మన కొరకు రాయబడింది. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 4,000 మందికి పంచబడింది 2 సువార్తల్లో మాత్రమే రాయబడింది. అక్కడ కూడా వాళ్ళ ఆలోచన ఎలా ఉంది చెప్పండి. అక్కడ కూడా శిష్యులు ఏమన్నారు, అయ్యా ఇది అరణ్య ప్రదేశం, ఎక్కడ దొరుకుతాయి రొట్టెలు, వీళ్ళందరికీ కాస్త ఒక బ్రేక్ ఇవ్వు, వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం వండుకుని తిని వస్తారు అంటే ప్రభు అన్నాడు, లేదు మీరే వడ్డించాలి అన్నాడు. అప్పుడు ఫిలిప్ అన్నాడు, ఒక మాట చూద్దాం, చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను అంటున్నాడు. హ్యూమన్ రీజనింగ్ కాదయ్యా, యెహోవా సెలవిచ్చాడు మీరు చేయండి అంటున్నాడు. అంతే, యెహోవా సెలవిచ్చాడు, ఆ తిరగా మిగులుతుందని మీరు పంచండి అంటున్నాడు. అంటే ఎలీషాలో విశ్వాసం కనిపిస్తూ ఉంది, వీరిలో ఏం కనిపిస్తూ ఉంది, అల్ప విశ్వాసం కనిపిస్తూ ఉంది. ఎందుకని అల్ప విశ్వాసం? వాళ్ళు చెప్పింది కరెక్టే కదా, వాళ్ళ రీజనింగ్ అంతా బాగుంది కదా, మరి ఎందుకని అల్ప విశ్వాసం? నిజానికి ఈ అధ్యాయంలో పైన చాలా అద్భుతాలు చూసాం కదా మనం కదా. ఓ నూనె తీసుకొచ్చి కుండల్లో పోస్తూ ఉంటే ఎన్ని కుండలు ఉంటే అన్నీ నిండుతున్నాయి కదా, అది చూశారు వీళ్ళు. అలాగే షూనేమీరాలకి కొడుకు పుట్టం చూశారు, చచ్చిపోయిన కొడుకు తిరిగి లేవటం చూశారు. అలాగే వండిన కూర విషమైన కూర మంచిగా మాటం చూశారు. ఇన్ని అద్భుతాలు చూసి కూడా వీళ్ళు మాత్రం ఇంకా మానవ రీతిగానే ఆలోచిస్తూ ఉన్నారు. దేవుని కార్యాలు మానవుని రీజనింగ్కి సరిపోయేవి కావు. అందుకే క్రొత్త నిబంధనలో కూడా మన ప్రభు ఒకసారి అన్నాడు, చూద్దాం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 8వ వచనం నుండి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరెంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తురో అది ఏనును, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తురో అది ఏనును, మీకు జ్ఞాపకం లేదా అంటున్నాడు కదా. మీరు 2 అద్భుతాలు చూసారయ్యా, ఇంకా మీకు జ్ఞాపకం లేదా అంటున్నాడు. 5 రొట్టెలు 5,000 మందికి, 7 రొట్టెలు 4,000 మంది. మార్క్స్ వార్తలు చదివితే ఎన్ని మిగిలినవి కూడా రాశాడు. మొదటిసారి 12 గంపలు నిండి ఎన్ని మిగిలిన, ఇందాక నేను అడిగానే అదే ప్రశ్న మన ప్రభువు అడిగాడు. 5,000 మందికి పంచినప్పుడు ఎన్ని మిగిలినాయి అంటే వాళ్ళు ఏమన్నారు, 12 అన్నారు. 7,000 మందికి పంచినప్పుడు 4,000 మందికి పంచినప్పుడు ఎన్ని మిగిలినాయి అంటే 7 అన్నారు. అక్కడ మాట బట్టే చెప్పాను నేను. కాబట్టి మన ప్రభు వేసిన ప్రశ్న ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది, మీరు అల్ప విశ్వాసులు, ఇదిగో ఇన్ని అద్భుతాలు జరిగినా ఇంకా ఎందుకు మీరు కేవలం మానవ రీతిగానే ఆలోచిస్తూ ఉన్నారు. చాలాసార్లు మనం కూడా హ్యూమన్ రీజనింగ్ అంటే ఆలోచిస్తాం, కానీ దేవుడు మన రీజనింగ్కి మించి చేయగలిగిన వాడు అన్న సంగతి చాలాసార్లు మనం కూడా మర్చిపోతూ ఉంటాం. కాబట్టి విశ్వాసం కలిగిన ప్రవక్త మనకు కనిపిస్తున్నాడు. అల్ప విశ్వాసులైన ప్రవక్తల శిష్యులు, అక్కడ పనివారు మనకి కనిపిస్తూ ఉన్నారు. యెహోవా సెలవిచ్చారట, అవి ఏమవుతాయి, తినగా మిగులుతాయి అంటున్నాడు. ఇప్పుడు 2 వ్యక్తులను చూసాం కదా. మొదటి వ్యక్తిని ఏమన్నాం, ఇచ్చినవాడు అన్నాం కదా, ఇంగ్లీష్లో డోనర్ అన్నాం. రెండో ఆయన్ని పంచినవాడు అన్నాం, ఇంగ్లీష్లో డిస్ట్రిబ్యూటర్ అన్నాం కదా. ఇప్పుడు దేవుని గురించి కూడా మనం చూడాలి కదా. దేవుడట ఏం చేస్తాడట, కొంచెంగా ఉన్నదాన్ని ఎక్కువ చేస్తాడు. అంటే చాలకుండా ఉన్నదాన్ని
మనుష్యుడు తినటానికి సమృద్ధిగా చేస్తాడు, తినగా ఇంకా ఏం చేస్తాడట, ఇంకా మిగులుద్ది అంటున్నాడు. 5,000 మందికి పెట్టగా ఇంకా 12 గంపలు ఎత్తారు, 4,000 మందికి పెట్టగా ఇంకా 7 గంపలు ఎత్తారు. ఇక్కడ కూడా అంటున్నాడు వీళ్ళందరూ తినగా ఏమవుతుంది అంటున్నాడు, మిగులుతుంది అంటున్నాడు. దేవుడు చెప్పినట్టుగానే 44 వచ్చిన చూద్దామా. 44 పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయాను. తిన్న తర్వాత ఏమైపోయింది, మిగిలిపోయింది. అంటే దేవుడు ఏం చేస్తాడనమాట, మనం కొంచెం ఇస్తే దాన్ని ఏం చేస్తాడు, ఎక్కువగా చేస్తాడు. అందుకని ఈయనేమందామంటే పెంచినవాడు, అంటే వాటి నంబర్ని పెంచినవాడు అన్నాం. మొదటి వాడెవరు, ఇచ్చినవాడు. 2 ఆయన ఎవరు, పంచినవాడు. 3 ఆయన ఎవరు, పెంచినవాడు. మొదటి ఆయన డోనర్, 2 ఆయన డిస్ట్రిబ్యూటర్, 3 ఆయన డెవలపర్ కదా. మల్టిప్లయర్ అంటే బాగుంటుంది, కాకపోతే మనకి డి అనే అక్షరం రావాలని ఏమన్నామంటే ఆయన్ని డెవలపర్. ఉన్నదాన్ని సంఖ్యను పెంచుతాడు. ఆ పై ఉదాహరణలో ఏం చేశాడు ఆయన, పై మెరకలు ఏం చేశాడు అక్కడ, చేదుగా ఉన్నదాన్ని ఏం చేశాడు, మార్చేశాడు కదా. ఇక్కడేమో కొద్దిగా ఉన్నదాన్ని ఏం చేశాడు, ఎక్కువ చేశాడు. అంటే ఏం చేశాడు చెప్పండి, అక్కడేమో క్వాలిటీ పెంచాడు, ఇక్కడేమో క్వాంటిటీ పెంచాడు కదా. ఆయన క్వాలిటీ పెంచగలడు, క్వాంటిటీ కూడా పెంచగలడు. నిజానికి వాళ్ళు అక్కడ తింటే చనిపోయేవాళ్ళు, విషం అది, దాన్ని మధురంగా మార్చేశాడు ఆయన. ఇక్కడేమో కొద్ది, నిజానికి ఒకళ్ళిద్దరు కూడా చాలదు, కానీ 100 మంది తినగా మిగిలిపోయేటట్టుగా చేశాడు. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు కదా. దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో దీంట్లో మనకు కనిపిస్తాం. కాబట్టి దేవుడు మనకి ఎప్పుడు ఇచ్చినా ఎట్లా ఇస్తాడనమాట, మనకు సరిపోయిందిగా మాత్రమే కాకుండా మిగిలిపోయేటట్లుగా ఇస్తాడు. సరిపోయి మిగిలిపోయేటట్లుగా చేస్తాడు. దావీదు అంటాడు కదా, ఏమంటాడు చెప్పండి, నా గిన్నె నిండి పొర్లిపోయింది అంటున్నాడు కదా. నిండటమే గ్రేట్, నిండటం మాత్రం కాకుండా ఇంకేమైంది, పొర్లిందట కదా. కప్ రన్నెత్ ఓవర్ అంటున్నాడు. మన జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు కూడా అలాగుంటాయి. ఇక్కడ దీంట్లో మొదటి అద్భుతానికి వెళ్దామా. ఇదే అధ్యాయం 2వ రాసులు 4వ అధ్యాయంలో మొదటి అద్భుతం చూడండి. అక్కడ 6వ వచనం చూద్దాం. 4:6 పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాయి. అంటే ఉన్న పాత్రలన్నీ నిండినాయి, అంటే సరిపోయింది అక్కడ. ఇక్కడేమో సరిపోవటం మాత్రమే కాదు, సరిపోగా మిగిలింది కూడా. అలాగే 7వ వచనం కూడా చూద్దామా. 7వ వచనం 2వ రాసులు 4:7 ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఏమన్నాడు, నూనెను తీసుకెళ్ళి అమ్మమన్నాడు. అమ్మితే 2 పనులు జరుగుతాయట. మొదట నీ అప్పు తీర్చబడుతుంది. అప్పు తీర్చబడటం మాత్రమే కాదు, ఇంకేమవుతుందట, ఇంకా నువ్వు బ్రతకటానికి కూడా మిగులుద్ది అంటున్నాడు. కాబట్టి ఈ నూనె తీసుకెళ్ళి మీరు అమ్మేస్తే అప్పంతా తీరిపోతుంది. అప్పు తీరగా ఇంకేం మిగులుతుంది, బ్రతకటానికి కూడా, నీవును నీ పిల్లలు బ్రతకటానికి కూడా మిగులుతుంది అంటున్నాడు. కాబట్టి ఆయన నిండుగా మాత్రమే కాదు, మిగులుగా కూడా ఇచ్చేవాడు, అవసరానికి మించి ఇచ్చేవాడు. ఎఫెసీ 3:20-21 మనందరూ తెలుసు కదా. ఏమంటాడు చెప్పండి అక్కడ, మనం తెలిసిన వచ్చినవి అది, మనం అడిగేదానికన్నా ఊహించేదానికన్నా అత్యధికంగా ఇస్తాడట. అంటే మనం అడిగింది 10 రూపాయలు అయితే ఆయన ఎంత ఇస్తాడనమాట,
రూపాయలు ఇస్తాడనమాట. అంతేనా? అడిగేదానికన్నా ఊహించేదానికన్నా అత్యధికంగా ఇచ్చాం. దేవుడు అలాగూ మిగిలిపోయే రీతిలో మనకి ఇచ్చేవాడు. దేవుడు విస్తరింపచేస్తాడు కదా, మనకున్న కొద్ది దాన్ని గొప్పగా చేస్తాడు. మరి దేవుడు అడిగిన దానికన్నా మిగిలిపోయేటట్లుగా ఇచ్చేవాడు కదా. మరి మనం ఎలా ఉండాలి చెప్పండి? మనం కూడా అలాగ ఉండాలి కదా. దేవుని యొక్క గుణలక్షణాలు మనకు కూడా ఉండాలి. మనం కూడా ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు కానీ, సహాయం చేసినప్పుడు కానీ అవసరానికన్నా ఏం చేయాలి? ఎక్కువగా చేయాలి. లోకాసువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. చూడండి, లోకాసువార్త 6వ అధ్యాయం 38వ వచనం. లోకాసువార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడును అని చెప్పాను. ఎలా ఎలా ఇస్తారట? అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు ఇస్తారట. దేవుడు ఎలా ఇప్పిస్తాడు మనకంటే అణచి కుదిలించి దిగజారునట్టు, అంటే ఓవర్ఫ్లో అయ్యేటట్లుగా ఆయన ఇస్తాడు అంటున్నాడు. ఎప్పుడట ఆయన ఇచ్చేది? కిందేమన్నాడు? మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడును. మీరు దేంతో కొలుస్తారో మీకు కూడా దాంతోనే కొలువబడుతుంది అంటున్నాడు. కాబట్టి మీరు కూడా అణచి కుదిలించి దిగజారినట్లుగా ఇస్తే మనుషుల చేత కూడా దేవుడు మీకు అలాగే ఇప్పిస్తాడు అంటున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలా? అవసరానికన్నా మించి ఇతరులకు ఇచ్చేవారంగా, ఇతరులకు సహాయం చేసేవారంగా మనం ఉండాలి. ఆదికాండం 24వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. చూడండి, అక్కడున్న సన్నివేశం మనందరూ బాగా తెలుసు కదా. ఏంటి అక్కడ సన్నివేశం? ఆదికాండం 24 అనగానే ఏం గుర్తొస్తాయి? ఏం జరిగింది ఆదికాండం 24లో? ఎవరికైనా తెలుసా? రెబ్కా పెళ్ళి కదా. కాబట్టి ఇలాంటివి బాగా గుర్తుండాలా. పెళ్ళిళ్ళు ఇలాంటివి అంటే చాలా సంతోషం కలిగించాయి కదా. ఇక్కడ ఎలియాజర్ వెళ్ళాడు. ఎలియాజర్ వెళ్ళి అక్కడ అమ్మ కూర్చోమ్మా పాప, ఎలియాజర్ వెళ్ళి ఏమన్నా అంటే, ఇక్కడ నా యజమానుడు కుమారుడికి అమ్మాయిని నేను చూడాలా, ఏ అమ్మాయి కరెక్ట్ అమ్మాయి అని తెలుసుకోవటానికి ఓ టెస్ట్ అంటే దేవుని అడిగాడు. అయ్యా ఇదిగో ఇలా గనక జరిగితే నాకు నా యజమానుడు కుమారుడికి నువ్వు సిద్ధం చేసిన అమ్మాయి అని నేను ఎలక్ట్ చేసుకోగలుగుతాను అని ఏమన్నాడో చూద్దాం. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక, అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితవని తెలుసుకొందునను. ఇక్కడ ఎలియాజర్ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏంటట? ఏ సూచన ఏమడిగాడు చెప్పండి దేవుని? అయ్యా అమ్మాయిలు వస్తారు, నేనేం అడుగుతానంటే, అమ్మ నేను త్రాగటానికి కడవ వంచు అని అడుగుతా. అంటే ఎవరు తాగటానికి? ఈ ఎలియాజర్ తాగటానికి కడవ వంచు అని అడుగుతా. ఎవరైనా సాధారణంగా ఉంచుతారు కదండి. ఏ అమ్మాయి అయినా, ముఖ్యంగా ఆడపిల్లలు చాలా దయా జాలి హృదయం ఎక్కువ ఉంటుంది. ఓ బాటసారి వచ్చి నీళ్ళు అడిగితే నేను ఇవ్వను అని ఏ అమ్మాయి కూడా అన్నది కదా. కాబట్టి సాధారణంగా ఎవరు నీళ్ళు అడిగినా ఇస్తాం కదా. కాబట్టి నేను అడగగానే ఏ అమ్మాయి అయినా ఏం చేస్తుంది? కడవ వంచి నాకు నీళ్లు పోస్తుంది. కాకపోతే ఏదైనా ఒక అమ్మాయి వాళ్ళలో అయ్యా నీవు త్రాగు, నీ ఒంటెలకు కూడా
నేను నీళ్లు పెడతాను అని కనుక ఎవరన్నా అంటే ఆమె నీవు సెలెక్ట్ చేసిన అమ్మాయిని నేను తెలుసుకుంటాను అంటున్నాడు. నీ ఒంటెలకు నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పును అంటున్నాడు. నాకు మంచి నీళ్ళు ఇవ్వు అని అడిగితే ఏమనాలటామా? నీ ఒక్కడికి మాత్రమే కాదయ్యా, ఒంటెలకు కూడా నేను ఇస్తాను అనాలట. అవసరం ఈయన తాగటం కదా, ఈయన తాగటం మాత్రమే కాదు, ఇంకా అవసరాన్ని మించి, అవసరానికన్నా మిగులు నేను చేస్తాను అని ఏ అమ్మాయి అంటుందో ఆ అమ్మాయే నా యజమానుడు కుమారుడికి సరైన భార్య అంటే. అన్నట్టుగానే ఈయన అలా ప్రార్థన చేశాడు. అక్కడి నుంచి అమ్మాయిలు రావటం ప్రారంభించారు. అమ్మాయిలు ఒక రీతిగా ఇక్కడ చూస్తే మొట్టమొదట రెప్కానే వచ్చినట్టుంది. రెప్కాతో అన్నాడు, అమ్మా కడవ వంచు నేను త్రాగటానికి అన్నాడు. అన్న మరుక్షణమే ఆమె ఏమంది, అయ్యా నీకు మాత్రం కాదు, మనం కనుక 17వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది కదా. 18వ వచనం చూడండి. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీద ఉంచుకొని అతనికి దాహం ఇచ్చెను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెల త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేరిపోయేదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కొమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేరిపోసాను. ఆయన అడిగింది తనకు నీళ్ళు ఇవ్వమని, కానీ ఈ అమ్మాయి ఏం చేసింది? తనకు మాత్రమే కాదు, ఒంటెలన్నిటికీ సరిపోయిన నీళ్లు ఇచ్చాడు. దేవుడు కూడా అలాగే చేస్తాడు. మనకు కావలసినంత అడిగితే కావలసిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు ఆయన. మనం అడిగేదానికన్నా ఎక్కువ ఇస్తాడు. 100 మంది ప్రవక్తల శిష్యులుంటే 100 మంది తినగా ఇంకా మిగులుగా ఆయన ఇచ్చేవాడు. కాబట్టి ఆయన మిగులుగా ఇచ్చేవాడు. మరి మనం కూడా ఎలా ఉండాలి? మనం కూడా మిగులుగా ఇచ్చేవారంగా ఉండాలి. కాబట్టి మన దేవుడు ఉన్నదాన్ని పెంచేవాడు, ఎక్కువ చేసేవాడు. మనం కూడా ఇతరులకు ఇచ్చేటప్పుడు ఎక్కువగా ఇచ్చేవారంగా ఉండాలి. 3 వ్యక్తులు మనం చూసాం ప్రాముఖ్యంగా కదా. ఒక ఆయన అన్ని ప్రతికూల పరిస్థితుల్లో దేవునికి ఇచ్చాడు. రెండో ఆయన విశ్వాసంతో దాన్ని పంచాడు. మూడవది దేవుడు దాన్ని ఆయన శక్తితో ఆయన పెంచాడు. ఒక ఆయన డోనర్, 2 ఆయన డిస్ట్రిబ్యూటర్, 3 ఆయన డెవలపర్ అని చెప్పుకున్నాం కదా. అదే సమయంలో అల్ప విశ్వాసం కలిగిన ఒక పనివాడు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాడు కదా. క్రొత్త నిబంధనలో ప్రభు శిష్యులు ఎలాగున్నారో అక్కడ పనివాడు కూడా చాలా అల్ప విశ్వాసం. దానిపైన 4 అద్భుతాలు చూశాడు. 4 అద్భుతాలు చూసి కూడా ఈ ప్రశ్న వేస్తా ఉన్నాడు కదా. చాలాసార్లు మనం కూడా మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చూసిన తర్వాత కూడా ఇంకా చాలా తక్కువ మైండ్ సెట్, తక్కువ ఆలోచనతో, పరిమితమైన దృక్పథంతో మనం కూడా చాలాసార్లు ఉంటాం. మన ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా, ఇవన్నీ మీరు చూడలేదా? ఇంకా ఎందుకు అలాగ ఆలోచిస్తున్నారు అంటున్నాడు. కాబట్టి దీంట్లో ఉన్న 4 సందర్భాలు కూడా చాలా విశేషమైన సందర్భాలు. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు ఎలీషా కాలంలో. ఈ అద్భుతాలన్నీ కూడా ఇప్పటి కాలపు క్రైస్తవులైన మనకు, మన ఆత్మీయ జీవితానికి ఎంతైనా అవసరమైన మాటలు. ఈ మాటలు మనలో ఒక్కొక్కరిని బలపరిచి నడిపించను గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన